మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఇప్పుడు చేసే వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, అంటే కొంతమంది అలా ఉన్నారు మహిళలు, అంటే అతిగా పూజలు చేసేవాళ్ళు. అంటే ఒక సంఘటన జరిగింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం మనం. ఒక దగ్గర అతిగా పూజలు చేస్తుందని చెప్పేసి హస్బెండ్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ అమ్మాయిని పెట్రోల్ వేయడము, అంటించడం జరిగింది. చనిపోలేదు ఎవరు, బట్ ఇద్దరికి మంటలు అంటుకున్నాయి. అంటే అతిగా పూజలు చేయడం ఏంటి మేడం? అంటే అతిగా కూడా పూజలు చేస్తారా? అదే పనిగా పూజలు చేస్తానే ఉంటారా? గతంలో మన మూవీలో ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు. ఇది చూడగానే ఆవిడ ఎక్కువ పూజలు చేస్తూ చేస్తూ అతని మొహం అంతా కూడా మసి అయిపోయేది. అంటే అది కూడా మనకి వినడానికి హాస్యంగా ఉంది. హారతి ఇచ్చి 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 పటాలు కూడా చాలానే ఉంటాయి, దేవుని పటాలు కూడా. అంటే అది హాస్యంగా అనిపిస్తున్నా, ఇది మాత్రం కొంచెం అతిగా పూజలు చేయడం వల్ల కుటుంబాన్ని పట్టించుకోకపోలేదు అనేది హస్బెండ్ చెప్పిన మాటలు. అంటే కొంతమంది ఉన్నారు కదా, అందరి గురించి వద్దు మనము, అలా అతిగా పూజలు చేసేవాళ్ళు, వాళ్ళ గురించి ఒక్కసారి ఏం మాట్లాడతారు? ఉన్నారండి అతిగా పూజలు చేసేవాళ్ళు. అంటే పూర్వకాలం నుంచి చాదస్తంగా పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మీడియా వచ్చిన తర్వాత పూజలు ఎలా చేయాలి, ఎలా చేస్తే మీకు డబ్బు వస్తుంది, ఎలా చేస్తే మీకు ఉద్యోగం వస్తుంది, ఇలాంటివన్నీ చెప్పటం వల్ల పిచ్చిలో పడిపోయారు. అంటే గుడ్డి నమ్మకం అంటారు కదా, గుడ్డి నమ్మకం లాంటి పిచ్చిలో పడిపోయి అదే పనిగా చేసేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఇంకా వారాలు చేస్తున్నారు. ఇన్ని వారాలు, 40 వారాలు, 30 వారాలు, 11 వారాలు, ఇలా వారాలు పిచ్చిలో పడిపోతున్నారు. ఇప్పుడు భగవంతుడిని నమ్ముకుంటే మంచి జరుగుతుంది, కాదని అనం. దానికి కొన్ని ఇవి ఉన్నాయి, ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క పూజని ఒక 7 వారాలు చేస్తేనో 11 వారాలు చేస్తేనో అనుకున్నది అవుతుంది. ఆ ప్రకారంగా వెళ్ళటంలో తప్పేమీ లేదు. కానీ అది అయిపోయిన తర్వాత ఇంకోటి మొదలు పెడతారు. అది అయిపోయిన తర్వాత ఇంకోటి, అంటే త్రూ అవుట్ ఇయర్ ఎప్పుడు పూజలని అవని ఇవని, పూజ సామాన్లు తెప్పించుకోవడము, ఇంటి నిండా ప్రసాదాలు, ఇలా చేస్తుంటారు. అది దానివల్ల ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ మారిపోతుంది. ఇంట్లో ఎప్పుడు చూసినా పొగలు, అగరబత్తులు వెలిగించడము, ప్రసాదాలు, దేవుడి కొబ్బరికాయలు కొట్టడము, పసుపు కుంకాలు పంచుకోవడానికి లేడీస్ని పిలుచుకోవడాలు, అంటే గంటల పూజలో కూర్చోవడము, ఇలాంటివి అసలు చాలా మంది ఇళ్లలో జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది భర్తలు నాస్తికులు కూడా ఉంటున్నారు. లేకపోతే కొంతమంది చదువుకునే పిల్లలు ఉంటారు ఇంట్లో. వాళ్ళకి సకాలంలో భోజనం అందాలి, సకాలంలో వాళ్ళు బయటకు వెళ్ళాలి, ఇవన్నీ కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అంటే అవన్నీ చేయకుండానే మొత్తం పూజలకే ఉంటారంటారు. ఎక్కువ శాతం అక్కడ ఉంటున్నప్పుడు డిస్టర్బ్ అవుతుందండి ఇల్లు. ఇప్పుడు పిల్లలు బయటకు వెళ్ళాలి, భర్త బయటకు వెళ్ళాలి అర్జెంటుగా, ఉండండి పూజ అయ్యే వరకు ఎలా వెళ్తారు, ఆగండి అని ఆపేస్తే అక్కడ మిస్ అవ్వచ్చు, బస్ మిస్ అవ్వచ్చు, ఇంకోటి ఏదన్నా మిస్ అవ్వచ్చు. లేదు ఈవిడితో ఏదైనా ఒక విషయం ఇంపార్టెంట్ చెప్పాలి అని అనుకున్నప్పుడు పూజలో ఉందనుకోండి, చెప్పలేకపోతారు. ఇంకా కొంతకాలం అయ్యేటప్పటికి ఈవిడ ఇంతేలే అని చెప్పి ఆవిడని పక్కకు పెట్టడం మొదలు పెడతారు. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత ఆవిడకి అనిపిస్తుంది నన్ను అందరూ అవాయిడ్ చేస్తున్నారని గొడవ పెట్టుకోవడానికి వస్తుంది. అప్పుడు వీళ్ళు ఏమంటారు, నువ్వు ఎప్పుడు పూజల్లో మునిగి వెళ్తున్నావు కదా, నీతో మేము ఏం చెప్పాలి, నీకు ఏం అవసరం లేదు కానీ పో నీ పూజలు చేసుకో, నువ్వు ఇంతే, నీ జన్మింతే, నీ జాతకం ఇంతే, నీ బ్రతుకింతే అని మొదలు పెడతారు. అంటే చిన్నగా మొదలవుతాయి గొడవలు. మొదలైనప్పుడు అక్కడ ఆవిడ గమనించాలి, పూజ ప్రతి మనిషి చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళకి చేసుకోవాల్సిందే. అది ఎలా, ఒక 5 నిమిషాలు చక్కగా నువ్వు దేవుడికి దీపం పెట్టుకో, దేవుని మనస్ఫూర్తిగా ధ్యానించుకో, మనశ్శాంతి పొద్దున్నే ప్రశాంతంగా బాగుంటుంది. తర్వాత నీ దైనందిన కార్యక్రమాలు నువ్వు చేసుకోవాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు చాలు. అంతేగాని తెల్లవారుజామున లేచి మొదలు పెడతారు ఒక్కొక్కళ్ళు రాత్రి 11 గంటలకు పూజలు మొదలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఏంటి ఆ పూజలు ఎందుకు, ఏం పూజలు చేస్తున్నారు మీరు? అంటే మీరు రాత్రిపూట ఆ టైంలో పూజలు చేసే పూజలు దేనికోసం చేస్తున్నారు? అంటే ఇదంతా కూడా ఎవరో చెప్తేనే కదా, ఈ టైంలో చేస్తే ఇది మంచిదట, ఇది చేయండి. చేస్తే కూడా అతి ఉండకూడదు, ఏదైనా అతి ఉండదు. అతి ఎప్పుడైనా సరే మంచిది కాదు కదా. మీరు ఒకరోజు చేసుకోండి, లేకపోతే అప్పుడప్పుడు చేసుకోండి, ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు. నువ్వు ప్రతిరోజు ఇవాళ ఇదంటావు, రేపు అదంటావు, ఎల్లుండి ఇదంటావు. కొంతమంది చూడండి, ఇవాళ ఈ షష్ఠి, రేపు ఆ పంచమి, రేపు అది చెప్తూ ఉంటారు చాదస్తం. అవన్నీ ఏంటంటే ప్రాణప్రతిష్ఠ చేసి గుళ్ళల్లో దేవుళ్ళకి చేసే పూజలు అవి ఎవ్రీడే ఆ తిథి ప్రకారం స్వామికి ఇంకా చేస్తూ ఉంటారు పూజలు. పురోహితులు చేస్తారు. పురోహితుల పనే అది కాబట్టి, ఇన్ని గంటల వాళ్ళు గుళ్ళో ఉంటారు కాబట్టి వాళ్ళకి కుదురుతుంది. సంసారంలో ఉన్న స్త్రీలకు ఎలా కుదురుతుందండి? నువ్వు ఏదైనా ఒక రోజు చేసుకో. శుక్రవారం మంచిగా అమ్మవారికి చేసుకోవాలా, చేసుకో. లేదు ఒక సోమవారం శివుడికి చేసుకోవాలా, చేసుకో.
అలా స్పెసిఫిక్గా ఏదైనా ఉందంటే ఆ రోజు నువ్వు చేసుకో, ఎవరో ఏమో అనరు ఇంట్లో, అంత ఇబ్బంది కూడా కలగదు. నువ్వు ఇవాళ ఇది రేపు ఇది ఎల్లుండి అని రోజు నువ్వు అలాగే ఉంటే వారం అంతా ఈవినింగ్ అంటావు, మళ్ళీ రాత్రి పూజ అంటావు, ఒక్కొక్కళ్ళు చేదస్తం మధ్యాహ్నం పూజలు చేస్తారండి. అంటే ఏదైనా స్పెసిఫిక్గా ఏదో ఒక నవరాత్రులు అనుకోండి, ఫుల్ డే పూజలు చేసుకోవచ్చు. దానికి ఒక విశిష్టత ఉంది కాబట్టి, ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆ రోజుల్లో అందరూ చేసుకుంటారు. ఓకే, సంవత్సరం పొడుగుతా నువ్వు 3 పూట్ల పూజలు చేస్తాను అని అంటే అది అది చాలా కష్టమైన విషయం. పూర్వకాలంలో ఇళ్లల్లో కొంతమంది అలా చేసుకునేవారు. అది ఎవరో పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు చేసుకునేవారు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మిగతా వాళ్ళకి అన్ని విషయాలు వాళ్ళు చూస్తూ ఉండేవారు. భోజనం తయారు చేయటం కానీ, వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చడం, అలా అందరూ ఉండేవారు కాబట్టి ఓకే, ఒకళ్ళు ఎవరో పూజ చేస్తూ ఉండేవారు. ఎందుకు, ఇంటికి మంచిది దేవుడు పూజ చేస్తే అని. ఇప్పుడు అలా ఉందా అండి? చిన్న ఫ్యామిలీసు, భార్యాభర్త పిల్లలు ఉంటారు. నువ్వు పూజల్లో మునిగి తేలితే ఎంత కోపాలు వస్తాయి ఇంట్లో. భర్తలు కూడా దూరం అవడానికి ఇదొక కారణం, గొడవలు రావడానికి ఇదొక కారణం. నాస్తిక భర్తలు ఉంటారు, వాళ్ళు సహించలేరు. కొంతమంది దేవుడు పటాలు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ పటాలు తీసుకెళ్ళి రోడ్డు పారేసిన వాళ్ళు ఉన్నారు, నీళ్లు పోసేసిన వాళ్ళు ఉన్నారు, కొట్టేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద గొడవలు చేసేవాళ్ళు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు చంపడానికి కూడా వచ్చారు. మరి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన ఇంతకాలం, వాళ్ళ వయసు మనకు తెలీదు, ఇంతకాలం చూసి 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 ఆయన ఏం చేశాడు, ఆ పెట్రోల్ తీసుకొచ్చి పోసాడు. మరి ఇద్దరు కూడా ప్రమాదకరమైన స్థితిలో ఇరుక్కున్నారు కదా. అంటే ఆయన కూడా ముందు చెప్పే ఉంటాడు, ఆయన అయిష్టత ఆమెకి తెలిసే ఉంటుంది. తెలిసి కూడా నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు? ఆయనకి ఇష్టం. ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళకి ఇష్టం లేని పని ఒకళ్ళు చేయకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు అయితే లిమిట్గా ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ని లెక్క చేయకుండా నువ్వు ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు అలా చేయటం అనేది ఫ్యామిలీకి చాలా నష్టం జరుగుతుంది అనేది ఇది ఒక ఉదాహరణ. ఇంకా కొంతమంది ఉంటారు, తెల్లవారుజాము లెగవటమే టీవీలో ఆన్ చేస్తారు, భక్తి టీవీలు. అంటే ఇప్పుడు భక్తి టీవీ పెట్టుకుని చూస్తుంటే చాలా భక్తురాలు అని అనుకుంటారని పిచ్చి భ్రమలో ఉంటారు చాలామంది. అది ఏమవుతుంది, తెల్లవారుజామున లేచి చదువుకునే పిల్లలు డిస్టర్బ్ అవుతారు, నిద్రలో ఉండేవాళ్ళు డిస్టర్బ్ అవుతారు, మా చుట్టుపక్కల వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, లేకపోతే వేరే మతస్థులు ఉండొచ్చు పక్కింట్లో, లేకపోతే పక్కింట్లో ఎవరైనా నాస్తికులు ఉండొచ్చు. నువ్వు అదే పనిగా అవి పెట్టేస్తే ఎందుకు? సమాజం అన్న తర్వాత కలుపుకుంటూ వెళ్ళాలి. నేను ఇలాగే ఉంటాను అని అంటే కుదరదు. అంటే నిత్యం పూజలు చేస్తూ కుటుంబాన్ని కూడా పట్టించుకున్నటువంటి స్త్రీలు కూడా ఉన్నారంటారా? ఎందుకు లేరు, ఉన్నారు. అందుకే కదా ఈ గొడవలు. నాస్తికులు ఉన్నారనుకోండి ఇంట్లో, ఇంకా చాలా గొడవలు అవుతాయి. పొద్దున్నే టీవీలు పెడితే ఎవరికైనా ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. అసలు అప్పుడే మంచి నిద్ర పడుతూ ఉంటుంది. ఒకవేళ రాత్రి పూట లేట్గా రావచ్చు, ఎక్కువసేపు వర్క్ చేసుకుని పడుకుని ఉండొచ్చు, లేకపోతే ఎవరికైనా సరే తెల్లవారుజాము 4-5 గంటల సమయం అంటే మంచి నిద్రా సమయమే అది ఈ రోజులను బట్టి. మరి అలాంటప్పుడు ఎవరికి నచ్చుతుంది? భక్తి టీవీ పెట్టి వాళ్ళు నిద్ర లేవాలని చెప్పి కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టే స్త్రీలు ఉన్నారు. తప్పేం చేయట్లేదు కదా మేడం, భక్తే కదా, అది దేవుడికే కదా. అది మరి వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. ఇప్పుడు నేను ఏం చెప్పాను కారణాలు, ఈ కారణాలు ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళని తొందరగా లేపాలి అని చెప్పి ఎక్కువ సౌండ్ పెడితే ఇంకా చిర్రెత్తుతుంది వాళ్ళకి. అది కొద్ది రోజులు ఓర్చుకుని చెప్తారు, నువ్వు పెట్టకు అని ఒకసారి, సౌండ్ తగ్గించు అని ఒకసారి ఏదో చెప్తారు. చెప్పినప్పుడు వినేవాళ్ళు ఉండరు. ఇంకా ఏంటి నేను పెట్టుకోవద్దా అని వితండవాదం చేస్తారు. అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలు, కోపాలు బాగా పేరుకుపోయి ఉంటాయి. దాని పర్యవసానమే ఈయన పెట్రోల్ పోయడం. పెట్రోల్ పోస్తే ఇక్కడ వరకు అంటుకోదా అండి? మరి అది ఆయన ఆ కోపంలో అది కూడా గ్రహించలేక పెట్రోల్ పోసేసాడు మొత్తం. అంటిస్తే ఏమైంది, అక్కడి నుంచి అక్కడ వరకు అంటుకుంది, ఇద్దరు కూడా కాలేరు. అది ఎంత ప్రమాదం చూడండి. ఒకవేళ ప్రాణానికి హాని కలగకపోయినా ఒళ్ళంతా ఇంజురీస్ అవుతాయి. మరి కాలిన మచ్చలతోటి మిగతా లైఫ్ ఎలా ఉంటుంది? అసలు వాళ్ళు ఇంకా కలిసి ఉండగలరా? కలిసి ఉంటారా ఇంకా వాళ్ళు? చూడండి ఎలాంటివి జరుగుతాయో. మరి అంటే అతి దేనికి పనికిరాదు, అంటే ఏది అతిగా చేయకూడదు. అతిగా ప్రేమించడం కూడా తప్పే, అతిగా ఆలోచించడము, ఇలా అతిగా పూజించడం కూడా, అతిగా భక్తి చేయడం. ఇంకా ప్రతిరోజు గుడికి వెళ్దాం అంటారు కొంతమంది. అది అవుతుందా చెప్పండి? ఈ రోజులను బట్టి అవ్వదు. నెలకొకసారి కూడా గుడికి వెళ్ళే పరిస్థితి ఉండటం లేదు ఇళ్లలో. వెళ్తూ గుడి గోపురం చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అంత బిజీ లైఫ్ అయిపోయింది. ప్రతిరోజు గుడికి వెళ్ళాలంటారు. లేదు వాళ్ళు రాలేదు తోడు, వీళ్ళే వెళ్తారు. తర్వాత పొద్దున్నే వెళ్ళిపోతారు, 10 గంటలకైనా వెళ్తారు, 12 గంటలకు తిరిగి వస్తూ ఉంటారు 4 ఆడవాళ్ళని వేసుకుని. ఇళ్లలో మగవాళ్ళకి పిచ్చి కోపం వస్తుంది అనమాట. అలా ఉంటుంది. థ్యాంక్ యూ.